మన తెలుగు వాళ్ళలో కొంతమంది డబ్బుకి తప్పించి బంధుత్వానికైతే ఎవరు కూడా విలువ ఇవ్వట్ల. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి సిట్యుయేషనే జరిగిందన్నమాట. అంటే ఒక పెద్దాయన చనిపోయాడు. ఆ పెద్దాయనకి ఒక కొడుకు, ఇద్దరు కూతుర్లమాట. అంటే మొత్తం ముగ్గురు పిల్లలు. సో, ఎప్పుడైతే ఈ పెద్దాయన చనిపోయాడో, ఇద్దరు కూతుర్లు వచ్చి తన తల కొరువు పెట్టడానికి వీలు లేదని చెప్పేసి నిరాకరించి, ఎవరైతే తన పెద్దాయన మనవడు, మనవరాలు అదేవిధంగా కోడలున్నారు. వీళ్ళ ముగ్గురిని కూడా అత్యంత దారుణంగా కొట్టారన్నమాట. చూడండి ఒకసారి. సమాజంలోని ఒక సిగ్గుచేటని చెప్పుకోవాలి. మానవత్వం మొత్తం కూడా మంట కలిసిపోయిందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎవరైతే పెద్దాయన చనిపోయాడో తన కొడుకు అంతకు ముందే చనిపోయాడన్నమాట. చనిపోయేటప్పటికి ఈ పెద్దాయనకి తల కొరువు పెట్టేవాళ్ళు ఎవరవుతారు? మనవడే అవుతారు కదా! కాదు మేము పెడతాం. ఆస్తి అంతా కూడా మాకే రావాలనే విధంగా అయితే వీళ్ళకి తగాదాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ పెద్దాయన కొడుకు చనిపోయాడో ఈ మనవడు, మనవరాలు అదేవిధంగా కోళ్ళకి ఆస్తి వెళ్ళిపోతుందని చెప్పేసి మానవత్వం మంట కలిసిపోయే విధంగా అయితే ఈ పెద్దాయన చనిపోయినప్పుడు వీళ్ళందరూ వచ్చి అడ్డుకోవడం మొత్తం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే తెలంగాణలో జరిగింది. తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా మన తెలుగు వాళ్ళే కదా! నిజంగా నేటి సమాజంలోని ఇటువంటి సమస్యలు ఎక్కువైపోయాయన్నమాట. బంధుత్వాల కంటే ఎక్కువగా ప్రేమించేది డబ్బుని ప్రేమిస్తా ఉన్నారు జనాలు. అక్కడ తమ్ముడైనా, అన్నయ్య అయినా, లేదా అక్క అయినా, తల్లైనా, తండ్రైనా ఏం కనిపించట్లా వాళ్ళకి. వాళ్ళకి కనిపించేది ఒకటే అదేంటంటే డబ్బు. ఈ డబ్బనేది వాళ్ళకి వచ్చేస్తే వాళ్ళు సంతోషంగా, హ్యాపీగా వాళ్ళ జీవితాలు గడుపుతారన్నమాట. అంటే వేరే వాళ్ళ సొమ్ముని తిందామని చెప్పి ఆశపడుతున్న వాళ్ళు నిజంగా ఆళ్ళు ఏం మనుషులో నాకు అర్థం అవ్వట్ల. సో, ఈ విషయం మీద చాలామంది చీ కొడతా ఉన్నారు. చాలామందైతే విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. నిజంగాను ఒక కొడుక్కి చెందవలసిన ఆస్తి కోసం కూతుర్లు ఈ విధంగా పాకులాడేంటి ఇది ఎంత దరిద్రం నిజంగాను. అది కూడా తండ్రి చనిపోతే అంత్యక్రియలు నిరాకరిస్తారా? నిజంగా హిందూ ధర్మంలోని ఇటువంటి వాళ్ళని నిజంగా చీ కొడతారని చెప్పేసి విధంగా అయితే చాలామంది సోషల్ మీడియా వేదికగా అయితే చాలామంది విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. సో, మీకేమనిపిస్తుంది? దీని మీద కామెంట్ చేయండి. ఇటువంటి వ్యక్తులకి ఏ విధంగా గుణపాఠం నేర్పించాలనే విధంగా అయితే కామెంట్ చేసి ప్రతి ఒక్కరు కూడా తెలియపరచండి. మీ గ్రూప్స్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ టాపిక్స్ ఎప్పుడు కూడా ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.